హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ పరిగాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో వాటన్నిటిని ఏపీ తెలంగాణ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోస్ అన్ని చూసి మీకు కనుక క్వాలిఫై ఉంటే ఆ జాబ్స్కి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషను కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజెస్ అండ్ స్టోర్స్కు సంబంధించి కొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో మనకి 63 జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ లేదా జూనియర్ స్టోర్ కీపర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులు. అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. దాంతోపాటుగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 4, అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. సో మనకి ఈ అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్, అంటే ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులకు ముంబై మరియు వివిధ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి వివిధ రీజియన్స్లో, అంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి ఉన్నటువంటి మెయిన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అంటే ముంబైలో ఉంటుంది. అలాగే రీజనల్ యూనిట్స్ దేశవ్యాప్తంగా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. సో ఈ ఆల్ ఓవర్ ఇండియాలో ఖాళీగా ఉన్నటువంటి ఈ వేకెన్సీస్కి అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫరు, పర్చేజ్ అసిస్టెంట్ లేదా స్టోర్ కీపర్ పోస్టులకు మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఖాళీగా ఉన్న వేకెన్సీని ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన స్టోర్స్ యూనిట్స్ అనేవి ఉన్నాయి. అక్కడ కూడా మీకు ఒకవేళ పోస్టింగ్స్ వస్తాయి. ఒకవేళ వేరే చోట వచ్చినా కూడా తర్వాత మీకు ట్రాన్స్ఫర్స్ అనేవి ఈజీగా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ వేకెన్సీ విషయానికి వస్తే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 గ్రూప్ బి నాన్ గెజిటెడ్ వేకెన్సీ. ఇది 2 వేకెన్సీస్ ఉన్నాయి. అవి కూడా అండర్జూడ్ కాబట్టి ఏ క్యాస్ట్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫై ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. షార్ట్ హ్యాండ్ అనేది వచ్చి ఉండాలి. 100 వర్డ్స్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్ అనేది వచ్చి ఉండాలి. లేదా 45 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది వచ్చినా కూడా సరిపోతుంది. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 27/12/2020 నాటికి ఏజ్ డీటెయిల్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. లెవెల్ 6 పే మ్యాట్రిక్స్ ద్వారా మనకి 35,400 ప్లస్ శాలరీ అనేది మనకి, దాంతోపాటుగా ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అని మనకి మెన్షన్ చేశారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే టెస్ట్ 1 అండ్ టెస్ట్ 2 అనే 2 ఉంటాయి. ఫస్ట్ టెస్ట్లో మనకి ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది, అంటే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సెకండ్ టెస్ట్లో మనకి స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఇందులో 40% మార్క్స్ వచ్చి మనకి లెవెల్ 1 టెస్ట్లో తీసుకుంటారు. 60% ఆఫ్ ద వెయిటేజ్ వచ్చి మనకి లెవెల్ 2 టెస్ట్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. ఇందులో మొత్తం 4 వేకెన్సీస్ ఉండగా ఎస్సీ వారికి 1, ఓబీసీకి 1, అండ్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. 10th మెట్రికులేషన్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫై నుండి 50% మార్క్స్ ఉంటే చాలు, దీనికి అప్లై చేసుకోవచ్చు. 80 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి. దాంతోపాటుగా టైపింగ్ స్పీడ్ 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది వచ్చి ఉండాలి. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. లెవెల్ 4 పే మ్యాట్రిక్స్ ద్వారా 25,500 పర్ మంత్తో పాటుగా ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా మీకు అందడం జరుగుతుంది. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఈ పోస్ట్కి ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ లెవెల్ 1 టెస్ట్ ఉంటుంది, తర్వాత లెవెల్ 2 టెస్ట్ ఉంటుంది. లెవెల్ 1 టెస్ట్ మనకి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది. లెవెల్ 2లో స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి 40% వెయిటేజ్ అనేది లెవెల్ 1 టెస్ట్కి ఇస్తారు. 60% వెయిటేజ్ అనేది లెవెల్ 2 టెస్ట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ మొత్తం 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ 1, ఎస్టీ 1, ఓబీసీ 2, అండర్జూడ్ 1, మొత్తం 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు 50% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ రైటింగ్ అనేది ఇంగ్లీష్లో వచ్చి ఉండాలి. అలాగే కంప్యూటర్ డేటా ప్రాసెసింగ్ అనేది తెలిసి ఉండాలి. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 4 పే మ్యాట్రిక్స్ ద్వారా 25,500 పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ టెస్ట్ 1 ఉంటుంది. టెస్ట్ 2 డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ అనేది ఉంటుంది. మనకి మార్క్స్ అప్లైడ్ ఇన్ లెవెల్ టెస్ట్ ఓన్లీ, అంటే లెవెల్ 1 ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే ఉంటుంది. లెవెల్ 2లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మాత్రమే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అని క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ వచ్చి మనకి జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్. సో ఈ నోటిఫికేషన్ మొత్తంలో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి పోస్ట్ ఇది. మొత్తం 63 వేకెన్సీస్ ఉండగా ఎస్సీ 9, ఎస్టీకి 4, ఓబీసీకి 17, అండర్జూడ్కి 27, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్
ఇన్ సైన్స్ చేసిన వాళ్ళు 60% మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా కామర్స్ గ్రాడ్యుయేషన్ చేసి 60% మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ లేదా 60% మార్క్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. 25,500 పర్ మంత్ శాలరీ ఉంటుంది. దాంతోపాటుగా ఇతర అలవెన్సెస్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయి. మనకి దీంట్లో కూడా 2 ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ దాంట్లో మనకి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనేది ఉంటుంది. లెవెల్ 2లో డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి మార్క్స్ అప్టైన్డ్ ఇన్ లెవెల్ 2 టెస్ట్ ఓన్లీ కన్సిడర్డ్. లెవెల్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. లెవెల్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఉంటుంది. లెవెల్ 2లో వచ్చిన మార్కులని బేస్ చేసుకొని మీకు ఫైనల్ సెలక్షన్ ఉంటుందని క్లియర్ కమిషన్ అనేది చేశారు. సో ఇక్కడ మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది. 6 నెలలకి ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ 6 నెలల ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ లేదా జూనియర్ స్టెనోగ్రాఫర్గా మిమ్మల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ 6 నెలల ట్రైనింగ్ సంబంధించి వాళ్ళే మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. దాంతోపాటుగా మీకు కావాల్సినటువంటి శాలరీ కూడా 18,000 పర్ మంత్. ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఫిక్స్డ్ శాలరీ 18,000 ఇస్తారు. ఆఫ్టర్ 6 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని రెగ్యులర్గా తీసుకుంటారు. అపాయింట్మెంట్ అనేది రెగ్యులర్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఆల్రెడీ మీకు ఏజ్ రిలాక్సేషన్ గురించి చెప్పాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అయితే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 15 years. ఓబీసీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అంటే 13 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళ యొక్క తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టవలసి ఉంటుంది. ఇక్కడ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ అనేది ఇచ్చారు, ఏముంటుంది అనేది. సో మనకి జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉంటాయి. మొత్తం 200 మార్కులు, 2 hours ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అలాగే జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ లేదా జూనియర్ స్టోర్ కీపర్కి సంబంధించి మొత్తం 5 పార్ట్లు ఉన్నాయి. జనరల్ ఇంగ్లీష్ ఒక పార్టు, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఇన్ సైన్స్, బేసిక్ కాన్సెప్ట్స్ 12th స్టాండర్డ్లో ఉంటాయి. బేసిక్ కంప్యూటర్ ప్రిన్సిపల్స్ 12th స్టాండర్డ్లో ఉంటాయి. నెక్స్ట్ సి వచ్చి క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. మొత్తం 200 మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటుంది. 2 hours ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి లెవెల్ 2 ఎగ్జామ్ సంబంధించి అసిస్టెంట్ లేదా జూనియర్ స్టోర్ కీపర్ సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అనేది ఉంటుంది. 100 marks కండక్ట్ చేస్తారు. 3 hours ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్కి సంబంధించి గ్రేడ్ 2 మరియు గ్రేడ్ 3 రెండింటికి కలిపి కూడా మనకి స్టెనోగ్రఫీ గ్రేడ్ 2 టెస్ట్కి సంబంధించి ఎంత డ్యూరేషన్లో ఉంటుంది అనేది క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి ఆబ్జెక్టివ్ టైప్ పేపర్లో 0.25 marks నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ చూసుకుంటే నేను చెప్పాను మీకు ట్రైనింగ్ గురించి కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ని అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అప్లై చేసుకోండి. 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక లెవెల్ 1 టెస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ఇండోరు, బెంగళూరు, హైదరాబాద్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్లో మీకు ఏది కావాలంటే దాన్ని చూస్ చేసుకునే అవకాశం అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఆ ఎగ్జామినేషన్ సెంటర్ని మీరు చూస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 28/11/2020 నుంచి 27/12/2020 మధ్యలో ఓపెన్లో ఉంటాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 27/12/2020 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.